కర్ణాటకలో సీఎం మారుతూ ఉన్నాడు. ఆఫ్టర్ హూ ఈజ్ నెక్స్ట్ రేవంత్ తర్వాత. ఎందుకంటే ముఖ్యమంత్రుల మార్పు అనేది కాంగ్రెస్లో సంస్కృతి. ఢిల్లీ కవర్ నుంచి వస్తూ ఉంటుంది. ఏ తేరా ఏ మేరా అని పంచుకున్నట్టుగా నీకు కొన్నాళ్ళు నాకు కొన్నాళ్ళు, నువ్వొకసారి నేనొకసారి, నువ్వు కొన్ని రోజులు నేను కొన్ని రోజులు, నీకు కొన్ని శాఖలు నాకు కొన్ని శాఖలు. ఇది వాళ్ళ ఈక్వేషను. అందులో భాగంగా ముందస్తుగా ఒప్పందంలో భాగంగా సిద్ధిరామయ్య గారిని నేను స్పాన్సర్ చేయడం వల్ల నా వల్ల గెలిచింది అనే శివకుమార్ గారి యొక్క వాదనకు తలొగ్గి ఇప్పుడు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చాలా బలవంతం మీద చాలా ప్యాకేజీలు చాలా బుజ్జగింపుల తర్వాత సిద్ధిరామయ్య గారు రాజీనామా చేసి ఈయనకు అవకాశం ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ రాజీనామా కూడా చేయడం జరిగింది. ఇకపోతే మరి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని మారుస్తారా? మనకు కూడా రాబోయేటువంటి 2-3 నెలల్లో 2.5 సగం అయిపోతూ ఉంది. మరి ఎన్నికల దగ్గరకు వస్తూ ఉంటాయి. ఎన్నికలప్పుడు నెగిటివిటీ ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి మార్చడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి రాజకీయ పార్టీలలో భాగంగా. అంటే బీజేపీ గుజరాత్లో మార్చినా, ఏ పార్టీ మార్చినా ఎన్నికల ముందు ఒక 1.5 year 2 years ముందు 1 year ముందు అప్పటి వరకు నెగిటివిటీ అంతా కూడా వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళ నాయకుడిని వాళ్ళే బలి చేస్తూ ఆయనను మార్చి పక్కకు పడేసి ఆయన నరాలన్నీ కట్ చేసి నారలు తీసి, అంటే మళ్ళీ ఆయన విప్లవం చేసి పార్టీ విభజించకుండా ఉండటానికి ఆయన స్కీములో అడ్డం పెట్టేసుకొని ఆయన జుట్టు చేతులు పట్టుకొని వీలైనంత వరకు ఆ పని చేస్తూ ఆయనను బయటికి వెళ్ళగొడతారు. ఆయన తిరుగుబాటుకు వచ్చి వెళ్తే మళ్ళీ ఎన్పీసీ ఇవన్నీ చాలా పార్టీలు వచ్చాయి, అలా ఒక కొత్త పార్టీ పెట్టుకుంటారు. లేదంటే అణిగిమణిగి ఉంటారు. ఇంకా సదోహరంగా వాళ్ళకు సరెండర్ అయితే తీసుకెళ్ళి ఢిల్లీలో ఎంపీని చేసో ఓ శాఖ కమిషన్ ఇవ్వడమో లేదా నేషనల్ కాంగ్రెస్ పార్టీలో గుంజుకోవడమో ఏదో చేస్తూ ఉంటారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం వల్ల ఆయనను పంపించేటువంటి కార్యక్రమం జరుగుతుందా అంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా మొదటి నుంచి చెప్తున్నా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని మార్చకుండా ఎన్నికలకు వెళ్తే మునిగిపోయే పడవలో కూర్చునేటువంటి అమాయకుడు కాదు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చకుండా ఎన్నికలకు వెళితే ఆ మునిగిపోయే పడవలో కూర్చొని అమాయకంగా ప్రయాణం చేసేటువంటి అవివేకి కాదు రేవంత్ రెడ్డి గారు. లేదా రేవంత్ రెడ్డి గారు తనకు తానుగా బలంగా కంటిన్యూ అవుదామని అనుకున్న స్థిమితంగా కూర్చొనివ్వరు తోటి పోటీదారులు. లేదా ఇప్పుడున్న నెగిటివిటీని బలి చేయాలంటే ముఖ్యమంత్రి మార్చాలని నిర్ణయం తీసుకుంటారు అధిష్టానం. మరి వేచి చూద్దాం. ఒకవేళ అలాంటి నేను చెప్తున్నట్టు ఈక్వేషన్ అంటే నెగిటివిటీని మార్చాలన్నా, లేదా అసమ్మతివాదాలను సమ్మతించాలన్నా, లేదు మునిగిపోయే పడవ నుంచి బయటికి రావాలన్నా మరి తీరా ముఖ్యమంత్రి పదవి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు బయటకు వస్తాడా? ఆల్రెడీ ఆడ బడే బాయ్ ఆఫర్ ఇచ్చాడు, నువ్వు ఇక్కడ ఉంటే ఎదగలేవు, నాతో రా అన్నాడు. ఆ రా అన్నదానికి అర్థం ఏమిటో ఆయన ఎక్కడికో తీసుకుపోతా అంటున్నాడు. అక్కడికి ఈయన పోతాడా, ఎట్లా పోతాడు, ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వేచి చూద్దాం ఈ జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో. ప్రొఫెసర్ నాగేష్ గారి విషయంలో అద్దు దాటిపోయింది. టాపిక్ అంతా కూడా డైవర్ట్ అయిపోయింది. విషయం ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ అండ్ జనసేన ప్రధాన నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళిద్దరు కలిసి మా అమిత్ షా అండ్ మోడీ గారిని జగన్ని జైలు వేస్తావా, వేయాలి, మీరు వేయకపోతే అట్లా మీరు వేసి తీరాల్సిందని అడిగాడని, లే అట్లా వేయకూడదు అని వీళ్ళకి ఏదో చెప్పి పంపించాడు. వాళ్ళ ఆఫర్ని రిఫర్ చేశాడు అని చెప్పేసి, రిఫ్యూజ్ చేశాడని చెప్పేసి ఒక ఛానల్లో విశ్లేషణలో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వ్యాఖ్యలు చేశాడు. అంటే ఇట్లా జరిగిన మాట వాస్తవం. అలా అమిత్ షా ఎందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు అంటే జగన్ నమ్మగలుగుతాడు కానీ పవన్ని కానీ చంద్రబాబుని కానీ దీర్ఘకాలం నమ్మడు మోడీ. కాబట్టి ఇతనికన్నా అతడే నమ్మదగిన స్నేహితుడు అవుతాడు, ఈయన దొంగ స్నేహితుడు అవుతాడు, టెంపరీ ప్రియురాలు అవుతాడు అని ధోరణిలో విశ్లేషించాడు. ఈ పదాలు వాడలేదు కానీ నేను చెప్తా ఉన్నాను. అంటే నమ్మదగ స్నేహితుడు జగనే కానీ బాబు కాదు, బాబు ప్రస్తుతానికి అవసరంగా వాడుకుందామని ధోరణిలో ఉన్నారని టైపులో ఈ మీనింగ్తో ఏదో రకమైన పదాలు వాడుతూ చెప్పాడు మన నాగేశ్వరరావు గారు. దీని మీద పెద్ద వివాదమైంది. ఇప్పుడు ప్రజల ముందు దోషి అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. గుట్టు రాయసం బయటపడేసరికే లబోదీమో అంటున్నాడు. దాంతోపాటు అప్పుడు ప్రశ్నించినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ రహస్యం నీకెవరు చెప్పారు అంటే నేను అడిగాను, నేను సోఫాల కింద కూర్చొని వినను, ఆయన కింద వినను, మన రాధాకృష్ణ ఎలా అయితే చెప్తాడో నేను అలాగే చెప్పాను, కావాలంటే సాక్ష్యం చెప్పండి అన్నాడు. సాక్ష్యం చెప్పనేసరికి ఆయనకు ప్రధాన సమాచారం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి ఆప్తంగా దగ్గరగా ఉన్న ఒక మంత్రి ఒక వ్యక్తి పార్టీలో ప్రధానమైన వ్యక్తి అట ఆయన
ఆయన భుజాలు చదువుకోవడం కాదు, బాబో శరణు శరణు నేను చెప్పిన లీక్ చేసిన వార్త నా పేరు మీద చెప్పకు అనేది ఆయన వేడుకోవడంతో మరి చెప్పి ఇప్పుడు ఎందుకు చెప్పాడో, ఎవరు చెప్పారో, వార్త ఎవరు అందించారో చెప్పలేని పరిస్థితులు ఏం చేస్తారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? ఏం చేయలేడు. వార్త ఎవరు చెప్పారో సమాచారం ఇవ్వలేదు, ఆయన చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు. రిక్వెస్ట్ చేస్తున్నారా, ఎవరైనా బెదిరించారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేసులు అవుతున్నాయి. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈ వయసులో కొన్ని సమస్యలు ఉంటాయి, మనకు అందరికీ తెలిసిందే, వైద్య సమస్యలు. ఈ పరిస్థితుల్లో మనం జైలుకి ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడేమో, ఎవరైనా హితబోధ చేశారేమో, ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతనే ఆయన వెనక్కి తీసుకోవడం వల్లనే ఆయన మీద సింపతి పెరిగింది నాలాంటి వారికి. ఏంటి, ఒక జర్నలిస్టు, ఒక అనలిస్టు ఒక వ్యాఖ్య చేస్తే వెనక్కి తీసుకుంటాడా? అంత వేగ్గా చేశాడంటే ఆయన వేగ్గా చేసేవాడు కాదు. నేను తెలుసుకున్నాను, మాట్లాడాను చాలామందితోటి. ఆయన నిజమే చెప్పాడు. ఆ రహస్యం చెప్పిన ఆయన రిక్వెస్ట్ మేరకు ఆయన పేరు పెట్టలేని పరిస్థితిలో ఆ వాక్యాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరి వెనక్కి తీసుకోవడం కాదు, కేసుల భయానికి కూడా తీసుకున్నాడని. మరి కేసుల భయానికి తీసుకోవాల్సిన పరిస్థితులు సృష్టించబడుతున్నాయంటే ఎంతవరకు ఉన్నాం? అదే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నాడు, అబ్బాయి ఆయన మీద చర్యలు తీసుకోకండి, ఆయన ఏమనకండి అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు, మీరు దయదలిస్తే కేసులు అవ్వవు, మీరు అనుకుంటే కేసులు అవుతాయి అనేది ఇక్కడ ప్రశ్న. అంటే నువ్వు కక్ష కడుతున్నామో, నువ్వు కన్నెర్ర చేస్తూ అరెస్ట్ చెయ్యి అంటే చేస్తారా పోలీసులు? అదా చట్టం తీరు? అబ్బబ్బబ్బా మీరు వెళ్ళకండి అంటే ఆగుతారా? అదా చట్టాలు చెప్పి చట్టాల తీరు అమలు చేసేవారు అలా ఉంటారా? అలా ఉండాలా? ఇదా మీరు ఇచ్చిన సందేశం అనేది నా ప్రశ్న. మొత్తం మీద ఇలా జరగగానే ఆయనకు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద సానుభూతిగానో లేదా మద్దతుగానో మొన్న ప్రెస్ క్లబ్లో సంఘీభావంతో తెలుపుకుంటేనే ఒక ప్రెస్ కాన్ఫరెన్సు చర్చాగోష్ఠి పెట్టడం జరిగింది. అది కాస్త మరి ఎందుకో తెలంగాణ అన్న పాయింట్ కోణంలో మళ్లించబడింది. అది ముఖ్యంగా ఎందుకు మళ్ళింది అంటే నాకు అనుకునే అవగాహన ప్రకారం అక్కడ జరిగింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కుట్ర వల్ల వాళ్ళు వ్యతిరేకతతోటే ఇది కాస్త తెలంగాణ వ్యతిరేకంగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఎవరు ఉంటారంటే తెలంగాణ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ భావజాలం కానీ వాళ్ళ ఐడియాలజీ కానీ వాళ్ళు మాత్రం ఎక్కువగా ఉండడంతో అది కాస్త తెలంగాణ అంశంగా మారిపోయింది. తెలంగాణ ఆంధ్ర వ్యక్తుల మధ్య విభేదంలా అయింది. దీని మీద మళ్ళీ కౌంటర్ చేయడానికి నిన్న ఒక జనసేన పార్టీ అట, దానికి తెలంగాణ వాళ్ళ ఏదో లీడర్లు అట. మనకైతే తెలంగాణలో జనసేన పార్టీ ఉందా అంటే మరి ఉండొచ్చు, తప్పేం లేదా, అఫీషియల్ కాగితాల మీద ఉండొచ్చు. ఎందుకంటే అసలు జనసేన పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేసే కానీ ఆయన ఓడిపోయిన తీరు, ఒక వార్డు మెంబర్గా కౌన్సిలర్గా గెలవలేని స్థాయిలో ఉన్నటువంటి పార్టీ. సరే వారి పార్టీకి కూడా అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, నేషనల్ అధ్యక్షులు ఉండడం తప్పేం లేదు, చాలా చూస్తున్నాం. అది చట్టబద్ధం కాబట్టి మనం కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం బాధపడాల్సిన విషయమే. అట్లాంటి ఆయన నిన్న సంపత్ నాయక్ అనే ఆయన జర్నలిస్టుల మీద చవాకులు పేరాడు. అది చాలా విచిత్రంగా ఉంది, విడ్డూరంగా ఉంది. ఆయన మాట్లాడిన తీరు చాలా ఏహంగా ఉంది. పృథ్వీ మీద ఆయన ఫ్రెండే కావచ్చు, అరే తురే అని మాట్లాడిన విధానం అంటే ఆయన ఏమంటాడు, మన సంపత్ నాయక్ గారు మొన్న మాట్లాడిన పాషం యాదగిరి గారు పరుష పదాలు మాట్లాడతాడబ్బా, ఎందుకు మాట్లాడు? తెలంగాణ హక్కుల గురించి పోరాడినవాడు, తెలంగాణ ప్రయోజనం గురించి పోరాడు. తెలంగాణ ద్రోహం చేసినటువంటి పవన్ కళ్యాణ్ మీద కోపం ఉండదా? కడుపు రగిలిపోతూ ఉంటుంది. మీ దగ్గర ఉన్న అధికారం, మీ దగ్గర ఉన్న మందబలం, మీ దగ్గర ఉన్నటువంటి ఆ అధికార బలంతో, మందబలాలతోటి తెలంగాణ వాళ్ళ మీద ఎంత పీడనం చేసావో మాకు గుర్తులేదా? తెలంగాణ వస్తే అన్నం తినటువంటి వ్యక్తి మీద కోపం ఉండదా? రగిలిపోదా? మరి మాట్లాడమా? ఖచ్చితంగా మాట్లాడతాం. రాక్షసుడి మీద ఏ విధంగా తిరుగుబాటు చేయాలో, తెలంగాణ ద్రోహం చేసిన వాళ్ళ మీద కూడా మేము ఆ విధంగానే వ్యవహరిస్తాం. తప్పేం లేదు. ఆయన భాష మాట్లాడకుండా ఉంటే బాగుండేది, భాష యాదగిరి గారు. కానీ మాట్లాడాయన కూడా ఎందుకు మాట్లాడాడు? మా కడుపుకు ఆర్ద్రత ఉంది. ఆయన తెలంగాణ వస్తే అన్నం తినటువంటి మూర్ఖత్వం ఉన్నటువంటి సైకో మీద ఎందుకు తిరుగుబాటు ఎందుకు ప్రశ్నించాం? సినిమా పేరు మీద ఏంది అదేందో లంగలతో రాంబాబా ఇదో సినిమా ఉంటుంది, దాని పేరు కెమెరాలతోనో దేనితోటో రాంబాబు అను సినిమాలో తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ భావజాలాన్ని ఏ విధంగా వక్రీకరించింది మాకు గుర్తులేదా? ఖచ్చితంగా మేము విమర్శిస్తాం, మాటలు అంటాం. కాకపోతే భాష యాదగిరి గారు పరుష పదాలు వాడకుంటే బాగుండేది నాకు కూడా వ్యక్తిగత అభిప్రాయం. బట్ అంత మాత్రాన నువ్వు అరై తురై ఏమి భాష నీదేం లాంగ్వేజీ, క్షమాపణ కూడా చెప్పకుండా రాద్ధాంతం చేసినటువంటి మీ విధానం సమాజం చూస్తూ ఉంది. ఈ మధ్య ప్రెస్ క్లబ్లో ఇదొక కల్చర్ మొదలైంది. మొగుడు పిల్లల పంచాయతీలు కానీ, గట్టు పంచాయతీలు కానీ 5,000 3,000 కట్టేస్తే
ప్రెస్ క్లబ్లకు వచ్చేసి మైకులు పట్టుకొని ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు, మనం ఏదైనా వరిగితే మనది వైరల్ అయిపోతుంది, మన వర్షం విడిపోతుంది అనేటువంటి చిల్లర ఆలోచనలు గల చాలామంది అయ్యారు. అట్లాంటి వాళ్ళు వచ్చి ప్రతిసారి ప్రెస్ క్లబ్లు అడ్డా పెట్టుకొని పిచ్చి మరిగిపోతూ ఉన్నారు. దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎవని పంచాయతో, ఎవని భావజాలమో, ఎవరి మీద విషం కక్కడానికో, ఎవని ఎజెండాను అప్లై చేసుకోవడానికో, ఎక్కడి కక్కును ఏదో కక్కుకోవడానికి, అంటే గట్టు పంచాయతీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టే స్థాయికి వచ్చింది. అంటే నీ పొలం నా పొలము, లేదంటే నీ ఎస్టేటు నా ఎస్టేట్ పంచాయతీలకు కూడా ప్రెస్ క్లబ్ అడ్డాలు అవుతున్నాయి. ఈ విధానం మారాలి. ప్రజలకు ఉపయోగపడేది మాత్రమే ప్రెస్ క్లబ్లో అనుమతించాలి. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ప్రజలపై ప్రశ్నించే వారికి ఉండాలి, కానీ నేను డబ్బులు కడతాను, ఇష్టం వచ్చేది మరిగిపోతానంటే అట్లాంటి వాటికి అనుమతించొద్దు. ఇట్లా ప్రమాదాలు ఉన్నాయని నా సూచన.